హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే మినపపిండితో చేసిన అప్పడాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇవి ఏంటంటే ఒక గ్లాసుడు పిండికి ఏం చేశానంటే మిక్సీ పట్టేసనమాట. బాగా మెత్తగా జల్లించడం కూడా లేదనమాట. అంత బాగా మెత్తగా పట్టేసి దాన్ని నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఒక అరగంట సేపు ఏంటంటే దాంట్లో బేకింగ్ సోడా వేసేసి సరిపడినంత అంటే స్పూన్ వేసాను అనమాట. వేసేసి దాన్ని ఒక అరగంట పైనే కలిపేసి నానబెట్టేసి ఉంచేసామన్నమాట ఫ్రెండ్స్. కొంచెం నూనె కూడా వేసుకుందాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో వేసేసుకుని ఒక అరగంట తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలా చేసేసి రౌండ్ బాల్స్లా చేసేసి దీన్ని రొట్టెల పీట మీద వేసుకుని రొట్టెల గర్రతో ఇలా చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాగుట్టామన్నమాట. చేసేసి ఇవన్నీ కూడా మంచి ఎండలో పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇది ఒక గ్లాసుడు పప్పు అన్నమాట. బాగా మిక్సీ పట్టేసి దాన్ని ఏంటంటే వాటరును బేకింగ్ సోడా వేసి కలిపేసి ఒక అరగంట పైన నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసి వీటిని రొట్టెల కర్రతో రొట్టెల పీట మీద వేసుకుని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చేసుకున్నాక ఇది గట్టిగా ఎండుంటే 1 డేలో ఎండిపోతే, లేదంటే 2 డేస్ పడతాయి ఫ్రెండ్స్. ఇది ఎండబెట్టిన తర్వాత వీటిని ఏంటంటే పప్పుచారుల్లోకి హెజ్ కర్రీస్లోనూ ఫ్రై చేసుకుని తింటారన్నమాట. ఇది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చేస్తామన్నమాట ఫ్రెండ్స్ మేము. ఈ అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేస్తామన్నమాట ఫ్రెండ్స్ మేము. సమ్మర్ స్టార్టింగ్లో ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ పచ్చి అనమాట ఫ్రెండ్స్, ఈ ఎండబెట్టినవి అనమాట అప్పడాలు.